అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దానికి సంబంధించిన జడ్జిమెంట్ వచ్చేసింది, చాప్టర్ క్లోజ్. దాని గురించి మాట్లాడితే మళ్ళీ వివాదಕ್ಕೆ వెళ్ళిపోతుంది. ఎందుకు చెప్పండి? అంటే మీరు కొంత అక్కడ ప్రభావాన్ని డిస్కస్ అనొచ్చు. ఓకే ఓకే వద్దన్న కదా ప్లీజ్. ఓకే ఓకే నవ్య విషయాన్ని పక్కన పెడదాం. నిజంగానే మీరు మహిళల పట్ల గౌరవప్రదంగానే ఉంటారా? మీ చుట్టూ కొన్ని వివాదాలు కూడా వస్తుంటుంటాయి కదా. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో ఎందుకు నేను నవ్య గురించి కదా, ఆ వీడియో చూడండి ఒకసారి. ఆ వీడియో చూడండి. రాజయ్య గారు, అది ఒక బర్త్డే కార్యక్రమం. ఎవరికి అనుగుణంగా మార్ఫింగ్ చేసుకున్నాడు సర్వసహజం. అది బర్త్డే కార్యక్రమం. అది కనీసం కొన్ని వందల బద్దలు జరిగే కార్యక్రమం. వందల బద్దలు జరిగినప్పుడు ఈ చేయికి నేను ముందుగా తినిపించిన అది చూయించారు. ఇలా చూయించినప్పుడు దీనికి ఉంటుంది కదా స్వీట్ అంటే, అది చేయి మీద వేస్తే బట్ట కండుతుందనే ఉద్దేశం చేయిట్ల పక్కకు పెట్టడం జరిగింది. సో దాన్ని ముఖాన్ని పెట్టేసి ఒక యాంగిల్ తీసుకొని మార్ఫింగ్ ఇట్లా ఇట్లా అని చేసే కార్యక్రమం. తర్వాత ఇంకో ఎంపీపీ గారు జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉంటే చీర దాంట్లో పడబోతుంది, అది దీపం మీద పడబోతుంది. నేను ఓ సర్పంచ్ కలిపి మేము ఇటు సైడ్ ఉంటాం, వెనక మొక్క ఉంటుంది, అది ఫొటోస్ ఉంటాయి కదా, మేము ఇక్కడ ఉంటాం, వారేమో ఆ లైన్లో ఉంటారు. దీపం మీద పడుతుంటే సడన్గా ఎవరైనా కూడా ఇట్లా అంటారు, దానికి ఇట్లా ఇట్లా పెట్టి చూపించుడు. ఇది చేసేవాడు ఒకడు ఉంటాడు, దాన్ని ప్రమోట్ చేయడానికి యూట్యూబ్ ఛానళ్ళు ఉంటాయి. సో అది అన్ని అట్లాంటివి 100% అండి మార్పుకే. కానీ మీ ఇమేజ్ని డ్యామేజ్ చేసి అలాంటి వీడియో చేసేసారా? అసలు ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఇప్పటివరకు నో. మీరేమన్నా కేసు వేశారా? ఇలాంటి వీడియో వల్ల నా పరువును తీస్తున్నారని ఆ వీడియోని మార్ఫింగ్ చేసిన వాళ్ళు ఎవరు గుర్తించండి? ఎందుకంటే అధికార పార్టీలోనే ఉన్నారు కదా. యూట్యూబ్నో లేకపోతే శాటిలైట్స్ ఏంటో ఇట్లాంటి ఛానల్స్ మీద మీరు కూడా వేసే ఉంటారు కదా, అట్లాంటిది మీ మీద కూడా వేయాల్సి వస్తుంది కేసు. మార్ఫింగ్ చేసిన వాళ్ళు. ఓకే, ఆ వీడియో చేసినప్పుడు అది ఎవరు చేశారు? బీఆర్ఎస్ వాళ్ళు చేశారా, కాంగ్రెస్ వాళ్ళు చేశారా, ఏ పార్టీ వాళ్ళు చేశారు? మార్ఫింగ్ ఎవరు చేసి ఉంటారు? మార్పింగ్ ఎవరు చేసినా కూడా ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరు అనేది ఇంపార్టెంట్. మార్పింగ్ చేసిన ఇప్పుడు ఆరోలు తీసినప్పుడు వస్తుంది అంటారా? అది ఆరో మార్క్స్ ఎవరు పెట్టిండు, ఆడెవడో కూడా చేయడమే కదా. అంటే అది చూసినప్పుడు నిజమని అనుకుంటారు. నిజమేందండి, స్వీట్ ఏమైనా ఉంటే తింటుంది, 10 ఏళ్ళకి తగులుతుంది, అదేం తప్పనిలో. అరే ఓ చీర నొప్పులో పడుతుంటది, తీసేస్తే అదేం తప్పు? 6వ తరగతి పాప అన్నం తినిపిస్తుంది. సదుద్దేశంతో చేస్తే ఎటువంటి తప్పు? మార్ఫింగా లేకపోతే అది నిజంగా అక్కడ జరిగిందా? ఈ ఇష్యూలు అడగడమే చాలా తప్పు. అంత సిల్లీ విషయాలు వెధవలు యూట్యూబ్ ఛానళ్ళు, సెటిలైట్ ఛానళ్ళు కడియం శ్రీహరి కొని వాళ్ళకు పైసలు ఇచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం అండి. సో ఇది కడియం శ్రీహరి చేయించిన 100% అండి, 100%, 99 కూడా కదా, 100%. ఏ ఎమ్మెల్యే మీనైనా ఒకే ఇలాంటి ఇష్యూస్ మీద చీర బట్టలలో పడతాంటే తీసేస్తే, అన్నం తినిపిస్తుంటే ఇవి కేసులు అవుతాయా అండి? లోకంలో నవే డేస్ ఎంత లిబర్టీ ఉంది, లిబర్టీ వచ్చింది. సుప్రీంకోర్టు రకరకాల జడ్జిమెంట్లు ఇస్తూ ఉన్నది. తర్వాత అనేక రకాలుగా అనేక మంది రోడ్ల మీద ఎట్లా తిరుగుతుందో చూడు. చిలక కొట్టుడు కొడితే అని పాడితే ఏం లేదు అంటే ముచ్చట చెప్తున్నాను. రగులుతుంది మొగలు పొద అని ఎగిరితే ఏం లేదు. ఇక్కడ భూవేయ్యి అయ్యేయి అంటే ఏం లేదు. అదేమన్నా అంతకంటే చెడ్డది? అదేమన్నా అంటే ముచ్చట చెప్తున్నా. అవేమో చూసి ముఖ్యమంత్రులను చేసేస్తారు, ఇది మాత్రం ప్రజా జీవితంలో అది పెద్ద తప్ప. అంటే అలా చేసి ఎవరు ముఖ్యమంత్రులు అయ్యారు? అది 100%. ఇప్పుడు ఈ పేర్లే చెప్తే కదా, ఎన్టీ రామారావు కావచ్చు, చిరంజీవి కావచ్చు, వాళ్ళ సినిమాలలో ఎట్లా ముఖ్యమంత్రి కాలేదా? అంటే అది సినిమా కదా. ఇదేంటిది మరి? ఇది ప్రజా జీవితమే కదా. అదేమన్నా ఒంటరి ఇద్దరు మాత్రమే ఉన్నాం అక్కడ ఇద్దరు మాత్రం ఉన్నాం అండి. ఓకే, అంటే అది నేను తప్ప ఒప్పానను, అది రియలా మార్ఫింగ్? అదొకటి చెప్పండి. మార్పింగ్ ఉంది అందులో. రియల్ ఏంటో చెప్పిన, మీరు అడగ ముందే చెప్పిన రియల్ ఏంటి అంటే మీరు ముందు కొంచెం వరకు వస్తుంది. ఏంటి రియల్ అంటే, నేను ముందు చీఫ్ గెస్ట్ కదా, నేను చేవెళ్ళే సంపద అంటేనే బర్త్డే
కట్ చేసిన తర్వాత తినిపించిన తర్వాత నాకు స్వీట్ అంటుంటుంది కదా ఇక్కడ, కేక్ అంటుంటుంది కదా అంటే నేను బట్టలకు అంటకుండా నేను ఇట్లా పెట్టించిన. ఓకే. ఆ ముఖం ఎట్టి తిప్పినట్టు చేసి దాన్ని మార్పింగ్ చేశారు, బస్ అంతే. అంటే మీ అది ఇది అంతే అండి. ఓకే, దాని గురించి వదిలేద్దాం. ఏంటి మీ ప్రత్యేకత, మీ రాజకీయ భవిష్యత్తు అర్థం చెప్తాను. వాట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్, మీరు ఏం కావాలనుకుంటున్నారు దాని గురించి? నన్ను బదనాం చేయాలనుకుంటున్నా? నేను క్లియర్ చెప్పేసిన కదా, 1000 సార్లు చూపిస్తుంది ఇప్పటివరకు, ఇంకేం కావాలి నీకు? 1000 సార్లు అండి, అది ఒక 1000 సార్లు వచ్చింది. దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు కడియం శ్రీ అంటాడు, 20 కోట్ల రూపాయలు ఖర్చు. కడియం శ్రీహరికి మీ రాజకీయ భవిష్యత్తు మీద ఎందుకు అంత? మేము ఇద్దరం ఒకటే వరలో ఒకటే పార్టీలో ఉన్నాం కదా. నేను బదనాం అయితేనే కదా ఆయనకు టికెట్ వచ్చేది, నా పేరు బదనాం అయితేనే కదా ఆయన రాజకీయ నాయకుడు ఎదిగేది. అంటే ఈ విషయము ఏదైనా ఉండేది ఉంటే అనేక రకాలుగా పెద్ద పెద్ద స్కామ్లు, ఇసుక దందాలు, రియల్ ఎస్టేట్ బిజినెస్లు, సెటిల్మెంట్లు, మర్డర్లు చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కడియం శ్రీహరా? నో, అనేక మంది ఉన్నారు సమాజంలో. దీనికి ఎందుకు ఇట్లాంటివి మీరు చూపించడం వల్లే నాకు సింపతి పెరిగిపోయి వాళ్ళ ప్రజానాయకుడే గొప్ప పేరు. అంటే చూపించాలని కాదు, మీ దగ్గర నుంచి వివరం తీసుకుందాం, అందులో ఉన్న వాస్తవం ఏంటనేది. దాని మీద గీత అండి కానీ కాదు, చాలా తప్పది. గంత దాని మీద దానికి ఏం జరిగిందని చర్చ. ఇప్పుడు ఇల్లే కావచ్చు, బిడ్డ కావచ్చు, మర్దలు కావచ్చు అంటే అట్లా పెడతాం. అయితే ఏంటి, ఆమె మర్దలు కావచ్చు, చెల్లె కావచ్చు, అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, అట్లా పెడితే ఏంటి, చెంపలకు పూసుకుంటా అంటారు, నొసలకి పూస్తా అంటారు, ముఖమంతా పూసుకుంటా అంటారు. అదైతే తప్పు కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.